ఈసారి పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఇస్తారు? నంబూరు శంకర్రావా, భాష్యం ప్రవీణ? భాష్యం ప్రవీణ. ఎందుకు? ఎందుకేంది స్వామి, బొడ్డుంది రాజధాని వస్తుంది నెక్స్ట్. ఎవరు చెబుతుంటే మరి మూడొద్దా? మూడా? ముగ్గురు పిల్లలు తగులుకుంటే ఎట్లా ఉంటుంది, మూడు అంటే ఎట్లా ఉంటుంది స్వామి? ఎవరన్నా తండ్రి పెళ్లి చేసుకున్నాడు, ఏమన్నా రాజధాని ఏదంటే అడిగిపోయి ఎవడు చెప్పాలా? నాది ఏ ఊరు అంటే గుంటూరు జిల్లా. రాజధాని ఏదంటే ఏం చెప్పాలా? మూడు రాజధానులు చెప్పండి. మూడా? ముగ్గురు కాదు, అట్టగా స్వామి. ఏదైనా ఒకటి ఒక్క రాజ్యాన్ని చెప్పు, తనని చెప్పొచ్చు, వీళ్ళని చెప్పొచ్చు, ఎవడేం చెప్పొచ్చు. మూడు రాజ్యాలు అంటే అందువల్ల అభివృద్ధి ఉందా? మూడేనే అభివృద్ధి ఉందా? కట్టాడా? మూడు రాజ్యాలు అన్నాడు, ఏడన్నా డెవలప్ అయిందా? ఎవరు గెలిచారని కాదు, ఎవరు పార్టీ అని కాదు, ఒకటనేది ఉండాలా. ఏదైనా ఒక్క మాట మీద ఒకదాన్నే ఉండాలా. అది ఒక మాట మీద ఉండట్లేదా జగన్? మరి మూడు రాజ్యాలు అన్నాడు, ఏమని చేశాడా? మూడే అనుకుందాం, ఏమన్నా చేశాడా ఎక్కడన్నా? అరే పోనీవే, 65 ఏళ్ళు వచ్చిన కొత్తగా మాకేమైంది? అరే కొడతారేం కొట్టని, భయం అయితే లేదు. మాకేమేమో 65 ఏళ్ళు వచ్చింది, ఎంకపోతే పోబెడతారు. నాకేం పెళ్ళాం పిల్లలు అందరూ 7 వాళ్ళు పోయారు, నేను ఒక్కడనే ఉంది. ఇక్కడ మరి నంబూరు శంకర్రావు రాడు అన్న కారణాలు ఏమైనా ఉన్నాయి? అయ్యని నేను చెప్పా, ఎవరు వస్తారో తెలియదు. ఇది మటుకు నేను చెబుతున్నా పక్కాగా. మరి భాష్యం ప్రయోగం గెలుస్తారంటారా మీ అంచనాలో? తెలీదు. అయ్యని వస్తుందా? కంపల్సరిగా మామూలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు. అది లోకల్ అనేది అది ఎవరెవరు ఇష్టం అండి. మీరెటు వైపు? ఎవరు? నేను టీడీపీ. ఓకే, మీ ఓటు అయితే టీడీపీకి వేస్తారు అంతే? అంతే. రాజధాని ఒకటి అన్నట్టుతే మన ఇష్టం. ఆయనైనా మూడు రాజధానులు అన్నట్టు డెవలప్ ఏదైనా చేసి ఉంటే మనం కూడా పని లేదు, మాది వైజాగ్ రాజధాని అని చెప్తాం, లేదా హైదరాబాద్ అని చెప్తాం. ఇప్పుడు చెన్నై పోయాం, రాజధాని తమిళనాడు అంటే యాడికని అసలు మీ రాజధాని ఏది రా చెప్పండి రా అంటే ఇంకేం చెప్తావు? చెప్పలేరు. ఎవరు ఏం చెప్తాను చెప్పు. అది మీ ఓటు టీడీపీ.